నమస్తే. ఇప్పుడు స్వామి మైత్రేయ గారి పూర్వముద్రలు చదువు. అవిద్య, అనిక్షితి మరియు అసంతృప్తులే మానవుల దుఃఖానికి, బాధలకు కారణం. వీటన్నిటినీ లోపల నుంచి తీసివేసినప్పుడే మనిషికి ఆనందం చేకూరుతుంది. గాయత్రి ధ్యానం ఈ బాధలకు చికిత్స చేస్తుంది. గాయత్రి మంత్రం చాలా శక్తివంతమైనది. క్రమబద్ధమైన గాయత్రి మంత్రోచ్చారణ మన అంతరాంతరాల్లో దాగి ఉన్న అనంత శక్తిని వెలికి తీస్తుంది. ఈ సృష్టికి మూలకారకుడైన సృష్టికర్తన చిత్తశుద్ధితో ప్రార్థించడమే గాయత్రి మంత్రోచ్చారణ యొక్క ఉద్దేశ్యం. గాయత్రి మంత్ర ధ్యానంతో ఈ బ్రహ్మాండ సృష్టికి మనందరం జీవించి ఉండడానికి మూలకారకుడైన ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాం. ఆయన కారుణ్య వీక్షణలతో మన దుఃఖాలను, బాధలను తొలగించి ఆనందాన్ని కలిగించి దైవత్వాన్ని, జ్ఞానాన్ని మనలో నింపి మనల్ని పరిశుద్ధులను చేయమని ప్రార్థిస్తున్నాం. సరియైన జ్ఞానాన్నిచ్చి మనల్ని సరియైన మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాము. గాయత్రి ధ్యానంలో 24 చతుర్వింశతి ముద్రలుంటాయి. వీటి గురించి తెలుసుకోకుండా చేసే గాయత్రి ధ్యానం అసంపూర్తి అవుతుందని చెప్పబడింది. వాటిని గురించిన వివరం ఇప్పుడు తెలుసుకుందాం. సుముఖం సంపుటం చైవ వితతం విస్తృతం తథా ద్విముఖం త్రిముఖం పంచముఖం తథా షణ్ముఖో అధోముఖం చైవ వ్యాప్యకాంజలికం తథా శకటం యమపాశం చ గ్రథితం ఉన్ముఖోన్ముఖం ప్రలంభం ముష్టికం చైవ మత్స్యకూర్మవరాహకం సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవం తథా చతుర్వింశతి ముద్రా వై గాయత్ర్యా సుప్రతిష్ఠత. ముద్రలని 24. 1 సుముఖం, 2 సంపుటం, 3 వితతం, 4 విస్తృతం, 5 ద్విముఖం, 6 త్రిముఖం, 7 చతుర్ముఖం, 8 పంచముఖం, 9 షణ్ముఖం, 10 అధోముఖం, 11 వ్యాప్యకాంజలికం, 12 శకటం, 13 యమపాశం, 14 గదితం, 15 ఉన్ముఖోన్ముఖం, 16 ప్రలంభం, 17 ముష్టికం, 18 మత్స్య, 19 కూర్మ, 20 వరాహకం, 21 సంహాక్రాంతం, 22 మహాక్రాంతం, 23 ముద్గరం, 24 పల్లవం. ఇవన్నమాట. ఈ ఒక్కొక్కటి మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ యువర్స్ జయప్రకాష్, యోగా ఇన్స్ట్రక్టర్.